Hey guys, welcome back to my channel Anjashri. సో ఈ ఓరియో కేక్ నేనే చేశాను అనమాట. సో గైస్ ఈ బ్యాటర్ ఎలా చేస్తానో చెప్తా అనమాట. యాక్చువల్గా నేను ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు అంటే వీడియో తీయలేదు, అందుకే క్లిప్ లేదనమాట నా దగ్గర. ఇట్లాగా మనం చేసేది ఓరియో కేక్ కాబట్టి ఓరియో ఉండాల్సిందే. నేనైతే చాక్లెట్ తీసుకున్నా, అంటే చాక్లెట్ ఫ్లేవర్ క్రీమ్ అనమాట. సిలికాన్ స్పాచులా లేకపోతే అట్లాంటి బౌల్ తీసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. సిలికాన్ స్పాచులా ఎందుకంటే సైడ్స్కి వెళ్ళి రిమూవ్ చేయడానికి. మనము బిస్కెట్ ఇంకా క్రీమ్ని సపరేట్ చేయాలి, డిఫరెంట్ బౌల్స్ వేయాలి. ఏదైతే బిస్కెట్ ఉందో దాన్ని క్రష్ చేయండి, క్రష్ చేసి మిక్సర్లో వేయండి. అప్పుడు జెల్ అయిపోతుంది అనమాట, ఫైన్ పౌడర్ వస్తుంది. అదే మనం క్రష్ చేయకుండా మిక్సర్లో వేస్తే స్లో వస్తుంది, అంటే అవ్వదు జెల్లీ. ఏదైతే క్రీమ్ ఉందో అంటే సపరేట్ చేసుకుందో అది పక్కకు పెట్టేసేయండి. మిక్సర్లో వేసినాక ఇదే బౌల్లో అంటే ఎలా అయితే క్రష్ చేసుకున్నామో అదే బౌల్లో మళ్ళీ మిక్స్ చేసేది అలా వేసుకోండి. అదే బౌల్లో అదే మిక్చర్ వేసుకున్నాక బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా వేస్తేనే కేక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దాని తర్వాత కలపండి ఒకసారి. దాని తర్వాత మనం మెల్లమెల్లగా కొంచెం మిల్క్ వేయాలి. మిల్క్ వేసేటప్పుడు అంటే ఎట్లుందో చూడాలన్నమాట స్పాచులతో. ఒకవేళ తిక్కున్నదనుకోండి, అంటే గట్టిగా ఉందనుకోండి, అప్పుడు మిల్క్ ఎక్కువ కావాలి. సన్నగా ఇట్లా పడుతున్నప్పుడు మంచిగా ఉంటే అంటే కరెక్ట్గా ఉన్నట్టు, అక్కడ చూపిస్తున్నట్టు కరెక్ట్గా వచ్చినప్పుడు అంటే కరెక్ట్గా అయినప్పుడు బ్యాటర్ దాన్ని కొంచెం కలపండి, మంచిగా కలిపేయండి. కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టకండి, గట్టిగా అయిపోతుంది. ఒకవేళ గట్టిగా అయినా కూడా మనం పాలు వేసి మంచిగా చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ అట్లనే. సో గైస్ ఇప్పుడు షుగర్ సిరప్ ఎట్లా చేసుకొని చెప్తా. షుగర్ సిరప్ అంటే ఏం లేదు, జస్ట్ వాటర్ పోయండి, వాటర్లో షుగర్ వేయండి అనమాట. షుగర్ వేసి జస్ట్ అంటే అది షుగర్ కరిగిపోయేదాకా అంటే వేడి చేయండి. అది పానకం లెక్క అవసరం లేదు, జస్ట్ అది కరిగిపోతే షుగర్ చాలు. కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి షుగర్ సిరప్ని. సో గైస్ నేనైతే చాక్లెట్స్ని మెల్ట్ చేస్తాను ఈ బౌల్లో. సో గైస్ మీరు అనుకోవచ్చు ఇక్కడ బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు, ఇంకా షుగర్ సిరప్ కూడా, కానీ నేను బయట పెట్టిన ఎందుకని. యాక్చువల్గా నేను ముందుగానే పెట్టుకున్నాను అనమాట, వీడియో కోసం ఇప్పుడు బయట తీసాను. చూడండి ఇక్కడ చాక్లెట్స్ ఒక్కొక్కటి తీయాలన్నమాట. ఇట్లా తీసుకున్నా కదా, ఇప్పుడు ఏం చేస్తాను మీరే చూడండి. అంటే ఇప్పుడు దీన్ని మెల్ట్ చేయాలన్నమాట, ఏం లేదు జస్ట్ మెల్ట్ చేయాలా. 30 సెకండ్స్ పెడతా అంతే. 30 సెకండ్స్ తర్వాత దీంట్లో కొంచెం పాలు పోస్తా, అప్పుడు చాలా లైట్గా అయిపోతుంది, అంటే మంచిగా ఉంటుంది. సో గైస్ నేనైతే 30 సెకండ్స్ పెట్టాను అనమాట అవెన్లా. ఈ ప్రాసెస్ మొత్తం నేను అవెన్లోనే చేస్తున్నా. ఓకే గైస్, ఇది పార్ట్ 1.